అహ్మదాబాద్లోని మేఘాని నగర్లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎయిర్ ఇండియా వెల్లడించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ AI 171 1:35 లండన్లోని గట్విక్కు వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఇది బోయింగ్ 7878 ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో సిబ్బందితో కలిపి 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 169 మంది భారత్కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. 53 మంది బ్రిటిష్, 1 కెనడా, 7 పోర్చుగీస్ దేశానికి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాద సమయంలో 68,000 లీటర్ల ఇంధనం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఇంధనం ఉండడంతో ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలియాల్సి ఉంది. మరోవైపు మేఘాని నగర్లోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్పై విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. విమానం భవనంపై కూలడంతో ఇప్పటివరకు 20 మంది మెడికోలు చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.